మాజా, ఫ్రూటీ ఈ రెండు కూడా ఒకే కంపెనీవి అన్న విషయం మీకు తెలుసా? అవును, 1976లో లిమ్కా మరియు థమ్స్ అప్ ఇన్స్టెంట్ హిట్ అయిన తర్వాత ఇండియాలో మ్యాంగోకి బాగా క్రేజ్ ఉండడం గమనించి మ్యాంగోతో ఒక డ్రింక్ చేయాలి అని సంకల్పించింది పార్లే. అనుకున్నదే తడువుగా 1980 కల్లా సినిమా థియేటర్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, కాలేజ్, క్యాంటీన్ ఇలా ప్రతి చోట మాజా అనే డ్రింక్ ని తయారు చేసి అవైలబుల్ గా ఉంచారు. మాజా ఇన్స్టెంట్ సక్సెస్ అయ్యింది. మ్యాంగో సంవత్సరానికి 3 నుండి 4 నెలలే దొరకడం, మాజా సంవత్సరం మొత్తం అవైలబుల్ గా ఉండడంతో మ్యాంగో కింగ్ గా మాజా మారిపోయింది. కానీ గాజు బాటిల్స్ లో ఉండడంతో ట్రావెల్ లేదా క్యారీ చేయడానికి బాగా ఇబ్బందిగా మారిపోయింది అని గమనించిన పార్లే గ్రూప్ అప్పటికప్పుడు వాళ్ళ మార్కెటింగ్ టీమ్ తో చెప్పగా మార్కెటింగ్ టీం ఒక గొప్ప ఐడియాతో బయటకు వచ్చింది. అదే టెట్రా ప్యాక్ లో మ్యాంగో డ్రింక్. దానికి ఫ్రూటీ అనే పేరు పెట్టి మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. మాజా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తే ఫ్రూటీ మరకు యూత్ మరియు యంగ్ పీపుల్ ని టార్గెట్ చేసి ఇన్స్టెంట్ సక్సెస్ అయిపోయింది. 1993లో పార్లే గ్రూప్ థమ్స్ అప్, మాజా మరియు లిమ్కాని కోకా కోలాకి అమ్మేసిన ఫ్రూటీని మటుకు తనతోనే ఉంచుకుంది. సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఉపయోగపడే వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. జై హింద్.